నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాల సంఘాల నాయకుడు బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా మాలలకు అన్యాయం జరుగుతా ఉంది అంటూ కూడా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అలాగే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే 11% మాకు ఇవ్వాలి, 9% ఇచ్చారు, మాకు అన్యాయం చేస్తా ఉన్నారని ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నారో దీనికి సంబంధించి కూడా ఖండిస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది 30 సంవత్సరాలుగా మీరు కొట్లాడుతూనే ఉన్నారు. దీనికి ఏదో ఒక కంక్లూజన్ వచ్చే టైంలో ఈ వాళ్ళు ఏమంటున్నారంటే మాదిగలందరూ కూడా మాకు 11% ఇవ్వాల్సింది 9% ఇచ్చి అన్యాయం చేస్తా ఉంది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మాల నాయకుల కుట్ర, మాల నాయకులే దగ్గరుండి ఇదంతా కూడా డిజైన్ చేయించారు అనేది ఇందాక ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? అసలు డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్టు నా ఉద్దేశంలో షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్ గా నేను భావిస్తాను. ఎందుకంటే మాదిగలకు మొత్తం రిజర్వేషన్లు దోచిపెట్టే కుట్రలో భాగంగా 9% ఇచ్చారు. స్పష్టంగా నేను అది చెప్పదలుచుకున్నాను. ఇది షమీమ్ అఖ్తర్ రిపోర్టు కాదు, మందకృష్ణ రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అదే రిపోర్టు అక్కడ జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ 13 పేజీల నివేదిక ఈరోజు మేము ముంగట పెడుతున్నాం. ఇది 119 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన రిపోర్ట్. దీంట్లో మొత్తం యావత్తు రిపోర్ట్ అంతా కూడా తప్పుల తడక ఉన్నది. ఉదాహరణకు దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 2011లో అవుతాయి. దాని నంబరు 2317/2011. మీరు గమనించవచ్చు, ఆ కేసు నంబర్ 2017 గా పెట్టుకున్నారు. అంటే కేసు నంబర్ కూడా ఏంటిదో తెలియకుండా ఇంత తప్పు పడ్డారు. సరే, ఈ నంబర్ ఏదో టైపింగ్ ఏదని అనుకున్నాం. చివరిగా గ్రూపులు తయారు చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1 లో 1,71,000 మంది ఉంటారు. నేను మీకు అది కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గ్రూప్ 1 లో మొత్తం జనాభా 1,71,625. గ్రూప్ 1లో. గ్రూప్ 2 లో 32,74,377. తర్వాత గ్రూప్ 3 లో 17,71,682. ఈ మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 52,17,687. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 2011 సెన్సస్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 54,614,680 మంది ఉండాలి. 2 లక్షల మంది ఎక్కుతుంది. 2,14,000 మంది 2,14,996 మంది తగ్గారు. అంటే అధికారికంగా 2,15,000 మంది అనుకో, 4 తక్కువ. 2,15,000 మందిని రేవంత్ రెడ్డి చంపిండా మరి, లేకుంటే మందవేలే చంపిండా? చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా తప్పుల తడకతని ఆడ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఇంకో బ్లండర్ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం. రోస్టర్ పాయింట్ లో ఎట్లయినా సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 7 ఇట్లా వస్తుంది. కానీ కుట్రపూరితంగా గ్రూప్ 1 వాళ్ళకు 7 కేటాయించి, గ్రూప్ 2 వాళ్ళకు 2 సీరియల్ నెంబర్ 2 ప్రకటించి. ఎట్లా ప్రకటిస్తారు? పోనీ ఓకే, గ్రూప్ 2 వాళ్ళకు 2 పెట్టారు, గ్రూప్ 3 వాళ్ళకు మరి 16 పాయింట్ రావాలి కదా, కానీ 22 పాయింట్ ఇచ్చింది. 22 పాయింట్ ఏంటిది కూడా అంటే మీకు తెలుసుకోవాలి. అది మహిళ, ఎస్సీ మహిళ. అంటే మాలలలో మాల మహిళకే మాత్రం ఉద్యోగం. అంటే మాకు 5 ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మాకు మాలలకు ఉద్యోగ అవకాశం లేదు. అంటే మాకు మళ్ళీ 41 సీరియల్ నెంబర్ ఇచ్చారు. ఇది క్లియర్ గా ఏంటిదంటే ఎక్కడ పడి కూడా మాదిలకు అత్యధికంగా 9% దోషిపెట్టేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఏమంటుండంటే 15 లక్షల మంది ఉన్న మాలలకి 5% ఇచ్చినప్పుడు మరి 32 లక్షల చిల్లర మేమున్నాము, మరి మాకు 11% ఇవ్వాలి కదా, మరి 9% ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా మాలలే దగ్గరుండి, మాలల పెద్దలే, కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గరుండి దీన్ని అంతా డిజైన్ చేసినట్టుగా ఉందని ఆయన ఇందాక మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. అయితే నేను స్పష్టత చేసుకున్నా, రేవంత్ రెడ్డి అంటేనే ఆయన రెడ్డి పేరు కానీ లోపటంతా మాదిగ స్వభావం ఉంది, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో ఒక నివేదిక ప్రొడ్యూస్ చేసేటప్పుడు మందకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడేది.
ఏం సంకేతం అది? మాలలో ఆడా మందకృష్ణ ఎవరు? ఆయన ప్రజాప్రతినిధి లేకుంటే కేసీఆర్ లా ప్రతిపక్ష నేతనా? ఆయనతో మాట్లాడి నీకు 9% ఇస్తున్నా అని ముందు చెప్పే 9% ఇచ్చిరని మీరంటా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఈయననే మందేళ్ళ చెప్పింది కదా, నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు. అధికారికంగా ప్రెస్ మీట్లలో ఆయన చెప్పిండు, నాతో గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడారు 9% ఇస్తున్నామని. అంటే నివేదిక అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లు నువ్వు ఒక కుల సంఘాల నాయకులతో ఏ విధంగా చెప్తావు? అప్పుడు మాలలు ఎంబడున్నారా మాదిగలు ఎంబడున్నారా మీరు చెప్పాల్సింది. మరి లెజెండ్ టీవీ క్లియర్ గా ఏంటంటే ఇది షమీమెత్తి ఇచ్చిన రిపోర్టు కాదు. మందకృష్ణకు భయపడి మాదిగలకు భయపడి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి ఒక కాగితం తీసుకొని ఈ 13 పేజీల రూపంలో ప్రవేశించిందని నేను గంట పదంగా చెప్పదలుచుకున్నా. కాదని వాళ్ళు చెప్పాను, నేను నిరూపిస్తా. ఎందుకంటే ఇంత తప్పుల తరగ గవర్నమెంట్ ఇస్తుంది అండి. కేసు నంబర్ కూడా తెలియకుండా ఎట్లా పెడుతుంది? సంఖ్య 2,14,000 మందిని చంపేసారు. మరి చంపేసిందంటే రేవంత్ రెడ్డి ఇచ్చిందని మరి చెప్పమని ఆయనే చంపిండి అనుకుంటాం. మేమేమనుకుంటాం అంటే ఇది క్లియర్ గా మంద ఏరియా పైన మంద ఏరియా ఏది చెప్తున్నో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇంకొక పాయింట్ ఏమంటా ఉన్నాడు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉండాల్సిన 2 మాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ 1 లో వేసి ఇక్కడ ఉన్న మాదిగలు ఏమంటారు దాన్ని ఉపకులాల్లో ఉన్న వాళ్ళు ఏదైతే తక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని దోచుకు తినమని ఈ మాలల్ని ఇందులో వేసి పని కట్టుకుని అంటుండేది. అయితే నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, దోచి తినుడు మిగతా రిజర్వేషన్ దెబ్బి తినుడు అలవాటంతా కూడా మాదిగలకే ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ బిలో 18 కులాలు ఉన్నాయి. గతంలో కూడా 18 కులాలే ఉండే గ్రూప్ 2లో. ఆ 18 కులాలలో 32 లక్షలు చిల్లర మాదిగలు ఉంటారు. మిగతా 17 కులాలన్నీ కూడా కేవలం 44,000 మంది. కుట్రపూరితంగా బేడబుడిగ జంగాల్లో గ్రూప్ 2లో ఉండాల్సింది 1,11,000 చిల్లర ఏదో ఉంటాయి. వాళ్ళేమైనా తింటారేమో, వాళ్ళకు కూడా అందుతుందేమో ఉద్దేశంతో వాళ్ళతో లేపుకొని మీద పెట్టుకున్నాడు. అంటే అదే సేఫ్ కావడానికి 1,00,000 మంది నా కాంపిటేటర్ లేకుండా తగ్గించుకోవాలని కుట్రపూరితంగా ఆడగా పెట్టిండు. కానీ మాది అది పరిస్థితి కాదు. మేము 26 కులాలు మా దగ్గర ఉన్నాయి. 26 కులాలలో మాది 15 లక్షలు వీళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం. మిగతా 2,44,000 మంది మిగతా 25 కులాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్పండి, వాళ్ళు తక్కువ చేసుకుంటూ తక్కువ కాంపిటీషన్ ఉండేటట్లు కుట్ర పని బుడిగజంగాన్ని ఏలేసిందా? మా 2 పంబాల కులాలు ఎంత? 900 మంది చిల్లర. ఏమన్నా అననికి అద్దు కలిపేదని ఉండాలా? అంటే వీళ్ళది ఏంటంటే తొండికి మరో పేరే మాదిగా, తొండికి మరో పేరే మంద ఏలియా. 11% మనం 9% ఇచ్చిందని ప్రభుత్వం చెప్తే 11% అంటే మాలలకున్న 2% కూడా గుంజుకోవాలనే కదా. నీ దగ్గర ఉన్న నీకు నిన్నటిదాకా నీ ఎంబడున్న బుల్గజంగాన్ని దోచుకుంటారేమో, వాళ్ళు లబ్ధి పొందుతారేమో, బాగుపడతారేమో దురుద్దేశంతో నువ్వు తీసి ఏలో వేయించినావు. మా దగ్గర ఉన్న 900 పంబాలలో మేము అంటామా? అంటే మీ దాంట్లో కొంతమంది ఉపకులాల్లో నేతకాని వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నిన్న మాకు కూడా సెపరేట్ గ్రూప్ కావాలి, మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం, మేము కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇది వాస్తవం అంటే మీ దాంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ మందకృష్ణకి సపోర్ట్ చేస్తా ఉంటారు. ఒకటి వెంకటేష్ నేత కాని కులం పేరు మీద చెప్తుండ్రు. ఆయన బీజేపీ నాయకుడు, బీజేపీ ఆడిస్తున్న నాటకం. ఇంకోటి ఆ మహర్నేత కానికి తెలియదు, ఆయన సపరేట్ ఏమంటుండే ఎందుకో తెలుసా? ఈ రోస్టర్ సిస్టమ్ లో సైకిల్ సిస్టమ్ ఉంది కదా, 1లో రాకుండా 2కు, 2లో రాకుంటే 3కి, 3లో రాకుండా 4 వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లేకుంటే మళ్ళీ ఏకి వస్తుంది, ఏ తర్వాత మళ్ళీ కుట్రపూరితంగా ఈయనకి రానికని వచ్చింది. గతంలో అదే జరిగింది. గతంలో ఏబిసిడి ఉంటే ఏలో రాణులకు బి, బిలో సిలో రాణులకు డి ఉంటే డిలో రాణులకు మళ్ళీ ఏ వచ్చి మళ్ళీ బి దాకా వస్తుండే. అదే కుట్ర మళ్ళీ తెరలేపోయినందుకు వాళ్ళని ముంగట పెడుతుంది తప్ప దాంట్లో ఉన్నది ఏమీ లేదు. వాళ్లకు ఏదో రెచ్చగొట్టి వాళ్ళ డీలో వస్తే ఆ డీలో ఉన్న 1,00,000 మంది భారతీయ రిజర్వేషన్ కూడా దొబ్బి తీయడానికి కుట్ర తెరలేపింది అనేది సమన్వయం చేయడానికి కాదంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సర్వే రిపోర్ట్లు బయట పెట్టడం గానీ, ఎస్సీ వర్గీకరణ చేస్తానని అమలు చేస్తున్నా అని చెప్పి ఒక బిల్లు పాస్ చేయడం గానీ, ఇదంతా కూడా సమన్వయం చేయొద్దు అనే దాని మీద ఒకటి రేవంత్ రెడ్డి గారు 4 ఫిబ్రవరి 2025 రోజు ఇది సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించారు.
కానీ వాస్తవానికి ఏంటంటే కులగణన తప్పుల తడకని రుజువైంది. ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్ లో క్లియర్ గా రుజువు చేసినాం ఏంటంటే ఇది సామాజిక విద్రోహ దినంగా రుజువు చేసినాం. ఎందుకంటే కుల 1 మెన్ కమిషన్ ఉందో 1 మెన్ కమిషన్ లో తప్పుల తడక ఉంది. ఇది సామాజిక న్యాయానికి ఏ కోణం కూడా లేదు. కేవలం మాదిగలకు రిజర్వేషన్ అంతా దొబ్బి తినడానికి దోచిపెట్టడానికే చేసిన ఈ నివేదిక తప్ప అది ఎటువంటి సామాజిక న్యాయం లేదు. కాబట్టి అసలు సామాజిక న్యాయాన్ని కూలి చేసిన విధంగా నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.